మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మూర్తి గారు, అన్న మార్చి 15కి రేట్ జంప్ పక్కా కేకే. దీనికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. నేను కూడా అలాగే అనుకున్నానన్నా, కానీ పరిస్థితి చూస్తుంటే దరిదాపుల్లో ధర ప్రవహించడం లేదు, స్టాక్ ఏమాత్రం తగ్గడం లేదు. చూడాలి. నేను శివుడు కామెంట్ పెట్టారు. మార్చి రేటు చెప్పన్నా. నాకు తెలిసినంత వరకు మార్చిలో ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగే అవకాశం లేదు. కాస్త అటు ఇటుగా పెరిగితే స్వల్పంగానే ధర పెరుగుతుంది, కానీ భారీగా పెరిగే అవకాశాలు అయితే లేదు. బట్ టమాటాలు ఎప్పుడేమో ఎవరు చెప్పలేము. దాదాపు రామలో చెందకండి, వెయిట్ అండ్ సీ. ఇక చంద్రశేఖర్ గారు, అన్న ఓటింగ్ పెట్టండి అన్న. 15 రోజుల్లో శాంపుల్ పడే తోటలు ఏ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి? ఏ ఏరియా అంటే ఏం చేద్దామన్నా, చుట్టుపక్కల టమాటాలు ఉన్నాయి. ఒకటే మాత్రం మార్చి 15 తర్వాత శాంపుల్ పడే తోటలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకున్న సమాచారం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మీ యూట్యూబ్ టోటల్గా ఫార్మర్స్కు నో యూస్ బాబురెడ్డి గారు. ఇక శంషాబాద్ నుంచి, అన్న మాకు శంషాబాద్లో మంచి కాయలు 30 కిలోల బాక్స్ 300 రూపాయలు. పర్వాలేదన్న, ధర బాగానే పెడుతుంది. ఇక కుమార్ రెడ్డి గారు, మీరు రైతులకు మేలు చేయాలని ఈ ఛానల్ పెట్టాము అని చెబుతున్నారు. మీరు రైతులు మేలు కోరేవారైతే టమోటా మొక్కలు ఎప్పుడు నాటితే రేట్లు వస్తాయో అని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈ ఛానల్ యొక్క లక్ష్యం ఏమిటి అన్న? కుమార్ రెడ్డి ముసలాగిరి. టమోటా మొక్కలు ఎప్పుడు నాటితే రేట్లు వస్తుందో నాకు తెలిసేటట్లయితే, నేనంత భవిష్య బ్రహ్మనైతే నేను కూడా వ్యవసాయమే చేస్తానన్నా. టమాటా రేట్లు ఎప్పుడు వస్తుందో తెలిస్తే ఏముందన్నా, టమోటాలు జాక్పాట్, నేను కూడా అదే పని చేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి, ధరలు ఉంటాయా ఉండవా, ఏదో 10-15 నెల రోజుల లోపు మాత్రం ఏదైనా అంచనా వేసి చెప్పగలిగానే, కానీ ఏ రోజు కూడా నేను ప్లాంటేషన్ చెప్పలేదు. నేను పదే చెబుతూనే ఉంటాను, టమోటా పంట అదృష్టం తాట, ధర దేవాదీనం, టమోటా లాటరీ లాంటిదని. బహుశా మీరు నా ఛానల్ని పూర్తిగా చూడటం లేదేమో. మీకు ఈ భవిష్యత్తు తెలియాలంటే ఉన్నారు కొద్దిమంది, వాళ్ళది కలవండి, డబ్బులు కట్టండి, సమాచారం పొందండి. దీనికి ఒక రిప్లై కామెంట్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఒక అన్నదాత కృష్ణగౌడ్ గారు, ప్రతి ఒక్క రైతు ప్లాంటేషన్ మరియు రేట్ల గురించి వారి అభిప్రాయాన్ని పంచుకుంటారు. అందరూ వేరువేరు ప్రదేశాలకు చెందినవారు మరియు వారి అనుభవం కూడా ఈ ఛానల్లో వ్యాఖ్యానించబడింది. మీరు ఇంకా ఏమి ఆశిస్తున్నారు? నేను కూడా మే నెల ధర గురించి చాలా నమ్మకంగా చెప్పాను. శతకోటి వందల కృష్ణగౌడ్ గారు, మీరు నా ఛానల్ గురించి మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం గురించి నేను కూడా ఇంత బాగా చెప్పలేనేమో. చాలా చక్కగా చెప్పారు మీరు. మీకు శతకోటి వందనాలు. ఇక జితేష్ గారు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కాయలు వస్తాయన్న, రేట్స్ ఉంటాయా? నెక్స్ట్ మంత్ ఏప్రిల్ తొలివారంలో చూద్దాం బ్రదర్, ఎందుకంటే ఇంకా 25 రోజులు సమయం ఉంది. బట్ మీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. హాయ్ అన్న, ఐఎమ్ సురేష్. ఓకే తమ్ముడు. ఇక లోకేశ్వర్ గారు, మే 15 ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ రేట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. ఇక మునిరాజు గారు, లేబర్ ప్రాబ్లం అయి ఉండవచ్చు, అందుకే ఫార్మర్స్ని క్లీనింగ్ చేసుకు రమ్మంటున్నారు. లేదన్నా, లేబర్ ప్రాబ్లం కాదు. ఇక టమాటా క్లీన్ చేయడానికి మహిళలు చాలామంది ఉన్నారు. కాకపోతే మదనపల్లి, మొలకల చెరువు, కోలారు, చింతామణి, ఒడ్డేపల్లితో పోల్చుకుని మదనపల్లి మాట ధరల గురించి అన్నదాతలు ఆరాధిస్తున్నారు. ఈ మదనపల్లి మినహాయిస్తే తతిమ అన్ని మార్కెట్లో కూడా అక్కడక్కడే క్లీనింగ్ చేసుకుని టమాటా తీసుకుంటున్నారు. మదనపల్లిలో మాత్రం తోటలో కోసిన కాయలు అలా కేట్ల నింపుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దింపి క్లీనింగ్ చేస్తున్నారు. అందుకు ఇక్కడ ఏమంటే టమాటాలు తోట దగ్గర తిరగొట్టి మళ్ళీ మార్కెట్లో మరొకసారి తిరగొట్టి ఇక్కడ ఏరి అద్దీ చేయడం వల్ల టమాటా మెతకవుతుంది. దానివల్ల ధరలు కాస్త అటుడికి పెడుతున్నాయి. అందుకే ఇక్కడ క్లీనింగ్ లేకుండా తోట దగ్గర క్లీన్ చేసుకుని లెవెల్కి రేట్లు. ఇంతకుముందు అయితే అందరూ రైతు ఆరంభాలు చేసేవాళ్ళు, క్రెడిట్ మీద క్రెడిట్ పెట్టి మళ్ళీ దానిపైన పైకాలు ఎందుకు పోయాలి, దీని గురించి పోయాలి, అవసరమా, ఇలాంటి కామెంట్లు వ్యాఖ్యానాలు చాలా చేశారు చాలామంది. వాళ్ళ కోసం ఈ విధానం తోటల దగ్గర క్లీన్ చేసుకుని లెవెల్కి తెస్తేనే ఈ విధానం విజయవంతం అవుతుంది. మళ్ళీ మదనపల్లి మార్కెట్లోకి తెచ్చి ఇక్కడ క్లీన్ చేసి 4 వరుసలు పెడితే అంతే సంగతి. మళ్ళీ 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 మీకు చెబుతున్నాను, మదనపల్లి మాట్లాడే అన్నదాతలకు, టమోటాలు మీరు తోటల దగ్గర క్లీన్ చేసి తెచ్చి 4 వరుసలు పెడితేనే ఈ విధానం విజయవంతం అవుతుంది. మళ్ళీ మార్కెట్ తెచ్చి ఇక్కడ క్లీన్ చేసి 4 వరుసలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. అదే క్వాలిటీ, అదే రకం.
లేబర్ ప్రాబ్లం వల్ల అయితే కాదు. మదనపల్లి మార్కెట్లో లెవెల్ రేట్లు తోటకి క్లీనింగ్ చేసింది ఒక నూతన మార్పు కోసం. కోలార్ రేటు పెరిగింది, మదనపల్లి ఎందుకు పెరగలేదన్న అంజిబాబు గారు అన్న. కోలాల ధర పెరిగింది, సంతోషమే. దానికి ఎన్టీ నాయుడు కామెంట్ పెట్టారు, కోలార్ ప్రజెంట్ 2000 టాప్ వెళ్ళిందని చెప్పి. మదనపల్లి కానివ్వండి, కలకడ, మొలకల చెరువు, గుర్రంకొండ అన్ని మార్కెట్లు కూడా ప్రత్యేక ధరలో మార్పు లేదు. మీరన్నట్లు కోలాల వల్ల ధర పెరిగింది. ఇక వంశీ కృష్ణ గారు, జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. థ్యాంక్ యూ వంశీ కృష్ణ గారు. ఇక రహీం బాషా గారు, ధరలు పెరిగే అవకాశం దరిదాపుల్లో ఎక్కడా కనపడటం లేదు. కనీసం ఇప్పుడు కోతలు జరుగుతున్న రైతులకు గిట్టుబాటు ధరలైనా దక్కాలని కోరుకుందాం. జై కిసాన్. ఇక చివరిగా ఒక అన్నదాత మదనపల్లి మార్కెట్ గురించి ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారు. నేను అంత రిప్లై ఇచ్చింది, ఎవరు స్వామి మహానుభావ మహాశయ నువ్వు అని చెప్పి. వేరే కోలారు, వడ్డేపల్లి, చింతామణి అక్కడ ఇక్కడ మార్కెట్లో వెళ్ళే వాళ్ళు మదనపల్లి మాట ఎందుకు కామెంట్ పెడతారో నాకైతే అర్థం కావడం. మీరు ఇక్కడికి రండి, మీ టమోటాలు అమ్మండి, తర్వాత దిగుజేయడం మాట్లాడండి. అనవసరమైన ఆరోపణలన్నీ చేయకండి. ఈవి రామస్వామి పెరియార్ మీకు అందరికీ తెలుసు, ఆయన పరమ నాస్తికుడు. డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన్ని పిలిచారు ఒకసారి. ఆయన హిందూ సమాజంలో కులతత్వం పైన, బ్రాహ్మణ ఆదిత్యం పైన ఆయన చివరి వరకు తన పోరాటాన్ని కొనసాగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన్ను బౌద్ధ మతంలోకి రమ్మని ఆహ్వానిస్తే, అయ్యా నేను హిందూ మతంలో లోపాల గురించి పోరాడుతున్నాను, నేను ఈ మతాన్ని వదిలి మీ మతంలోకి వస్తే మళ్ళీ ఈ మతం గురించి మాట్లాడే హక్కు అధికారం నాకు ఉండదని మదనపల్లి మార్కెట్కి రాని వాళ్ళందరూ కామెంట్లు పెడితే ఎట్లా అన్నా తప్పు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిన మార్కెట్కి వెళ్ళండి. మదనపల్లిని కాదు, కోలారు, చింతామణి, వడ్డేపల్లి, గుర్రంకొండ, శ్రీనివాసపురము, ఏ మార్కెట్కైనా వెళ్ళండి, మీరు తప్పు లేదు. కానీ ఇతరత్ర మాటల గురించి మాత్రం బ్యాడ్ కామెంట్లు నా ఛానల్లో మాత్రం దయచేసి పెట్టవద్దు. మనకు అవకాశం ఉంది, ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. చుట్టుపక్కల మొత్తం 79 కిలోమీటర్లే, మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అనవసరమైన ఆరోపణలు, పనికి మాలిన మాటలు అనవసరం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. బోల్ బాల్.